హలో, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నా పేరు నితీష్. ఇవాల్టి మన పాడ్కాస్ట్ గెస్ట్ ఎవరనంటే దిలీప్ కుమార్ సెల్వాది. దిలీప్ కుమార్ సెల్వాది కోసం చెప్పాలి అని అంటే హీ వాజ్ అన్ ఎక్సలెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ నౌ ఏ లీడింగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇంకా చాలా విషయాలు తన గురించి తెలుసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. దిలీప్ కుమార్ గారు, ఇంట్రడక్షన్ కరెక్ట్గా ఇచ్చారండి. దిలీప్, ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా యూఆర్ ఎక్సలెంట్ చెప్పాలని అంటే. అన్డౌటెడ్లీ నౌ యూఆర్ ఇంటూ లీడింగ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిలీప్స్ లైఫ్? అంటే దిలీప్ ఎక్కడ, దిలీప్ కుమార్ ఎక్కడ అంటే అని ఎవరు అడగట్లేదు, నేను అడుగుతున్నా. దిక్సూచి తర్వాత కోవిడ్ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యి, దిక్సూచి అనే ఫిల్మ్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేశాను. అవును, దట్ వాస్ క్రిటికల్లీ ఎక్లైమ్డ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 బేసిక్గా. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. తర్వాత రీసెంట్లీ షీ అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. దట్ ఈస్ ఫర్ నెట్ఫ్లిక్స్. అవును. సో ఇంతియాజ్ అలీ సార్ ప్రొడక్షన్ హౌస్ అది, వాళ్ళ బ్రదర్ డైరెక్ట్ చేశారు. స్టోరీ బై ఇంతియాజ్ అలీ సార్. అందులో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు సీజన్ 2లో బాలీవుడ్కి. సో ఐ షాట్ ఇన్ ముంబై. అది ఒకటి చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ ఫర్ మై ప్రాజెక్ట్స్ వర్క్. మళ్ళీ నేను నా వర్క్లో నేను పడ్డాను మళ్ళీ. సినిమా ఇండస్ట్రీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నేను వెల్కమ్ చేస్తుందంటే కొద్దిగా గొప్ప యూ జస్ట్ హ్యావ్ టు బీ ఇన్ అన్ ఆర్టిస్టిక్ లైన్ ఆర్ ఇన్ లీడ్ రోల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. చేస్తున్నావు, ఒప్పుకుంటాను. యూ నో మై కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే వై డైరెక్షన్? మీరు భోజనం చేస్తున్నారు. అవునండి. ఓ 4 కూరలు ఉన్నాయి. ఓకే, ఒక కూర, 4 కూరలు ఉన్నా ఒక కూర వేసుకొని తింటారా, లేక 4 కూరలు వేసుకొని తింటారా? 4 వేసుకుంటారు. బికాస్ యూ లైక్ ఇట్ అండ్ యూ నో అది ఎలా టేస్ట్ ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంది. బేసికల్లీ దానికోసం ఆ టేస్ట్ మీకు తెలుసు. ఓకే, సేమ్ వే డైరెక్షన్ అనే పాయింట్ నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు, టు బీ ఫ్రాంక్. చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న సినిమాలు, నేను అందరి దర్శకుల దగ్గర నాకున్న చిన్నపాటి నాలెడ్జ్లో నేను తెలుసుకున్న విషయాలను బేస్ చేసుకొని నాకు వివిధ థింగ్స్ని, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్రీస్ ఎలా మనం సేమ్ వే నాకు అన్ని క్రాఫ్ట్స్ని టచ్ చేయాలని పాయింట్. అన్ని క్రాఫ్ట్స్ అంటే అన్ని క్రాఫ్ట్స్ని కాదు, అదే అర్థమైంది. నాకు టాలెంట్ ఉంది, నేను రాయగలుగుతాను, ఒక కథను నేను రాయగలుగుతాను. వేర్ యు ఆర్ కంఫర్టబుల్ ఆర్ యూ ఫీల్ యువర్సెల్ఫ్. నేను ఒక ప్లేని రాయగలుగుతాను, స్క్రీన్ ప్లేని రాయగలుగుతాను. ఐ కెన్ ట్రీట్ మై స్టోరీ వెల్ అండ్ నేను డైలాగ్స్ బాగా రాసుకోగలుగుతాను నా కాన్సెప్ట్స్కి. నేను డైరెక్షన్ అంటే చేసుకోగలుగుతాను అని నాకు ఒక కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్, నాకు ఒక కాన్ఫిడెన్స్. సో సేమ్ వే ఐ నో ద టేస్ట్. పెట్టుకున్న కూర టేస్ట్ నాకు తెలుసు. నేను ఎలా దాన్ని చేశానో నాకు తెలుసు, లేకపోతే నేను ఎలా చేస్తానో నాకు ఒక ఐడియా ఉంది. దానివల్లే దిక్సూచి అనే ఫిలిం కూడా నాకు ఆఫర్ రావడానికి గల కారణం ఏంటి? నా పాయింట్ అదే దిలీప్. ఇప్పుడు దిక్సూచి చేసావు కనుక యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐడియా. నౌ యు ఆర్ కాన్ఫిడెంట్. నౌ ఐ కెన్ కాల్ యు యాస్ ఎ డైరెక్టర్. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ అది నేను అడిగేది ఏంటనంటే ఒక ఆర్టిస్ట్ నుంచి బిఫోర్ దిక్సూచికి ఆ ట్రాన్సిషన్ అప్పుడు అరే నేను డైరెక్షన్ ఆర్ నేను డైరెక్టర్నా, నేను యాక్టర్నా, అర్థమవుతుందా? ఆ పాయింట్ నేను 2018లో స్టార్ట్ చేసినప్పుడే చాలా మంది అడిగారు, ఇస్ ఇట్ పాసిబుల్ అంటే నేను అన్నాను, ఎన్నో బ్లాక్ అండ్ వైట్ నుంచి చాలా మంది హీరోస్గా చేస్తున్న వాళ్ళు కూడా డైరెక్ట్ చేసుకుంటూ వచ్చారు, మహానుభావులు ఎంతోమంది, నేనెంత వాళ్ళ ముందు. సో నాకేంటి అంటే అదే అంటున్నాను నేను, నాకు దాని మీద అవగాహన ఉంది, నాకు దాని ఇది తెలుసు అనే ఒక చిన్నపాటి ఆవగింజంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు బేసిక్గా. సో అది నీలో పుట్టింది, కాన్ఫిడెన్స్ నాలో పుట్టింది. అండ్ మా ఫాదర్ ఆల్సో నోస్ దట్. చిన్నప్పటి నుంచి వీడు ఏదో రాస్తుంటాడు, వీడు ఏదో అదంటాడు, ఆ డైరెక్టర్స్ ఫిలిం ఇలా ఉంది నాన్న, ఇది బాగుంది కదా, అది బాగా తీశారు కదా. అంటే నేను ఉట్టి ఆర్టిస్టిక్ వర్డ్సే ఆర్టిస్ట్ గానే కాకుండా నేను డైరెక్షన్ సైడ్ కూడా మాట్లాడుతుండేవాడిని యాక్చువల్లీ. అండ్ లక్కీలీ ఆ సినిమా ప్రొడ్యూసర్ మిస్టర్ రాజు ఆయన నమ్మారు. నేను అది కూడా చెప్పాను, ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఆ 2 గంటలు థియేటర్లో కూర్చోబెట్టగలుగుతా లేదా ఓటీటీలో కూర్చోబెట్టగలుగుతాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీకు నమ్మకం, క్యారీ ఆన్, యువర్ ఎక్స్పీరియన్స్డ్, నీకు కొద్ది గొప్ప దాని గురించి తెలిస్తేనే నువ్వు దిగుతావు అని తెలుసు. యూ డూ ఇట్ వాట్ ఎవర్ యు ఆర్ లైక్
అండ్ నీ టైం జోన్లో ఉండే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా దే ఆర్ ఇన్ టు మల్టిపుల్ వర్సిటాలిటీస్. కరెక్ట్ అండి. కొంతమంది రాస్తున్నారు, కొంతమంది డైరెక్షన్ చేస్తున్నారు, పాడుతున్నారు, అన్ని రకరకాలు చేస్తున్నారు కదా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, బేసికల్లీ చిన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ సినిమా ఈజ్ లైక్ ఏ స్కూల్ అని చెప్పాలి, సెకండ్ స్కూల్ ఆర్ ఏ ప్యారలల్ స్కూల్ అని చెప్పాలి. సెకండ్ ఏం కాదు, ఫస్ట్ స్కూలే బేసిక్. ఫస్ట్ స్కూలే అది. మరి 30 రోజుల్లో 25 రోజులు షూటింగ్కి వెళ్తే 5 రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని నేను. సో ఆబ్వియస్లీ సినిమా నా ఫస్ట్ స్కూల్. సో ఆ దీంట్లోని వర్ దర్ ఎనీ ఛాన్సెస్ దట్ యూ హ్యావ్ పిక్డ్ అప్ సర్టెన్ క్వాలిటీస్, అంటే నాకు ఇది కూడా ఇష్టం అని తెలుసుకోవడానికి నీకు ఈజీ అయ్యిందా? ఎందుకంటే ఇది నేను ఫ్రీక్వెంట్గా చైల్డ్ ఆర్టిస్ట్లో చూస్తున్నాను కనుక నేను అడుగుతున్నాను. అలా ఏం లేదు. అప్పుడు మనకు ఐడియా ఆబ్వియస్లీ లేదు. ఐ వాజ్ జస్ట్ 5-6 years ఓల్డ్ అట్లుండే. అప్పుడు ఏముంటుంది, డైరెక్టర్స్తో వర్క్ చేసేవాడిని. కానీ నాకు ఏంటి అంటే, ఏదన్నా ఒక కథని క్రియేట్ చేయటం ఇష్టం, ఊహించుకొని రాయడం. బాగా చెప్తావన్నమాట. కథలు బాగా చెప్పను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మాట్లాడడం కూడా తగ్గించాను నేను. సో నాకు ఏం కావాలి, నాకు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళకి ఎలా నేను స్టోరీని డెలివర్ చేయాలి, హౌ ఎగ్జాక్ట్లీ దే లైక్ ఇట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. దట్ ఐ కెన్ డెలివర్ అని ఒక కాన్ఫిడెన్స్. చిన్నప్పుడు ఆబ్వియస్లీ తెలియదు, మనం పెద్ద అయిన తర్వాత ఏమవుతాం, పెద్ద అయిన తర్వాత మనం హీరో అయిపోవాల్సిందే, మనం అలాగే ఇందులో ఉన్నాం కదా అని ఒకటి ఉంటుంది. లక్కీగా అయ్యాను, తమిళ్ మలయాళం అన్ని చేసుకుంటూ వచ్చాను, ఇప్పటికీ చేస్తున్నాను. బట్ డైరెక్షన్, బట్ నేను అందుకే డైరెక్టర్స్ని కలవడానికి వెళ్తే ఐ విల్ నాట్ టాక్ ఎనీథింగ్ సార్. నార్మల్గా వెళ్ళి మాట్లాడతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందే చెప్తా, సార్ మీరు నన్ను డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు చూడకండి, నేను ఇక్కడికి మిమ్మల్ని యాక్టర్గా మీటింగ్ కోసమనే వచ్చాను. సో ఎలా ఉంటుంది అంటే, ఆబ్వియస్లీ యూర్ యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ కదా, యూర్ ఆల్సో ఏ డైరెక్టర్. సో నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు చేస్తావు అనే పాయింట్ వస్తుంది. సో నేను ఒక యాక్టర్గా వెళ్తున్నాను అంటే జస్ట్ వెళ్తాను, యాక్టర్గా యాక్ట్ చేస్తాను, వచ్చేస్తాను అంతే. ఐ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీథింగ్. నా సినిమా, నేను సినిమా చేస్తున్నాను, నా కథ నేను డైరెక్ట్ చేస్తున్నాను అంటేనే. సో కాసేపు మనం డైరెక్షన్ అలా కాసేపు అర్థం, విల్ అగైన్ కమ్ బ్యాక్ టు దట్. ప్రతి ఒక్క దానికి బీజం ఏదో ఒక స్టార్టింగ్ ఉంటుంది. నీకు బీజం యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను చెప్పాలి, కదా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఛాన్స్ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీకు గుర్తున్నాయా? అయ్యో, ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ మూమెంట్ ఐ నెవర్ ఫర్గెట్. ఓకే. హైదరాబాద్ రాగానే ఫిలిం నగర్ వెళ్ళటం, ఫిలిం నగర్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్. చెన్నైలో కదా? నో, అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది ఇండస్ట్రీ 93లో. ఓకే. అక్టోబర్ నేను ఫిలిం నగర్ రావడం, చెట్టు కింద ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చొని ఉంటే, ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అంటే చెప్పాం ఇలా. దెన్ హీ సజెస్టెడ్ మీ టు మై డాడ్ దట్ అన్నపూర్ణలో ఓపెనింగ్ జరుగుతుంది, నెంబర్ 1 అనే ఫిలిం, వెళ్ళండి అక్కడికి. ఇది కృష్ణ గారిది. సో ఓకే, అట్లా వెళ్ళాము. ఎస్వి కృష్ణారెడ్డి గారు చూసి హీ సెడ్ బాగా యాక్టివ్గా ఉన్నాడు. సో ఎలా ఉండే అంటే ఫస్ట్ షూట్ అది? వెరీ గుడ్. నేను ఎప్పుడు నర్వస్ ఫీల్ అవ్వలేదు, నాకు ఇప్పటికీ గుర్తు ఫస్ట్ టైం కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా డాన్స్, కొంచెం స్కూల్లో ఎల్కేజీ యూకేజీ డాన్స్ బాగా చేసేవాడిని అనమాట. కొంచెం హైపర్ ఉండేవాడిని. ఆ ఉద్దేశంతో చెప్పేవాళ్ళు సినిమాలోకి తీసుకెళ్ళొచ్చు కదా అంటే, మనకి ఎవరు తెలుసు సినిమాలో. చిరంజీవి గారిని అలా స్క్రీన్ మీద చూస్తూ అలా మైమరిచి చూడటము అలాంటివి తప్ప మనకి ఏం తెలుసు అనే పాయింట్లో ఉన్నారు. లైక్ అడాలసెన్స్ లో ఉండే దిలీప్ అయితే తెలుసు, కామ్ సెటిల్డ్, అంటే ఆ టైంకి మరి ఎలా అయ్యేవో తెలియదు. కానీ చైల్డ్హుడ్ లో ఎలా ఉండేవాడు దిలీప్? ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. మీకు ఒకటి తెలుసా, నాట్ జస్ట్ చైల్డ్హుడ్, నేను ఒక 25, 26, 27 వచ్చేదాకా కూడా ఐ వాజ్ వెరీ హైపర్. 30 టచ్ దాటిన తర్వాత స్లోగా జ్ఞానోదయాలు మొదలయ్యి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆ హైపర్నెస్ తగ్గిపోయి కామ్నెస్ వచ్చేసి, మా మదర్ ఎప్పుడు చెప్తుంటారు, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి, ఇది చాలా ముఖ్యం. ఇద్దరు చెప్తారు, ఇది చాలా ముఖ్యం. ఒక్కసారి ఇది దాటి ఏదన్నా వస్తే దాన్ని వెనక్కి మనం తీసుకోలేము. ఈరోజు ఇంటర్వ్యూ అంటే కూడా మా మదర్ ముందే చెప్పాను, జాగ్రత్త బాబు, నువ్వు నీ హైపర్నెస్ నేను అవన్నీ కాదు, ప్రశాంతంగా చెప్పాల్సిందిగా పర్లేదమ్మా, నీ తీసే కదా చెప్పా. భయ్యా ఇస్
గోయింగ్ టు డూ ఎ పాడ్కాస్ట్, సో అని చెప్పాను నేను. ఐ టోల్డ్ హర్. సో నెంబర్ 1 ఎంత లాంజివిటీ, దాని తర్వాత ఎలాగ నెక్స్ట్ ఛాన్సెస్ ఎలా వచ్చింది? ఐ షార్ట్ ఫర్ 3 days, అక్టోబర్ 21st, 22nd, 23rd. నా రెమ్యూనరేషన్ 1500 ఫస్ట్ రెమ్యూనరేషన్. రోజుకి 500 ఇచ్చారు అప్పుడు. హ్యూజ్ అమౌంట్. ఏం చేస్తామని చెప్పొచ్చు? అది ఏం లేదు, అది అది ఒక చిన్న రూమ్ తీసుకున్నాం ఫిలిం నగర్ లో, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎక్కడ ఉండాలో తెలియదు. షిఫ్ట్ కాలేదు కదా? షిఫ్ట్ కాలేదు అప్పటికి. అప్పుడు రైట్. కిరోసిన్ స్టవ్ కొనుక్కొని ఇవన్నీ కొనుక్కొని చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని ఒక చిన్న రూమ్ లో షిఫ్ట్ అయ్యాం. అంటే నువ్వు నాన్నగారు మాత్రమే వచ్చారు? నేను, మామ్, డాడ్ ముగ్గురు. అమ్మ కూడా వచ్చేసారా? మా చెల్లి అప్పటికి ఇంకా గుంటూరులో చదువుతుంది, తనంతా ఫస్ట్ క్లాస్ లో, యూకేజీలో. How old were you in the first movie? I was 6 years. 6 years. ఇప్పుడు నా ఏజ్ చెప్పాలి కదా? అక్కర్లేదు, వికీపీడియా అన్ని చెప్పేస్తుంది కదా. సో నథింగ్ ఇస్ హిడెన్ నౌడేస్ కదా? నథింగ్ రాంగ్. పెరుగుతుంది ఆబ్వియస్లీ, ఏజ్ లో అక్కడే ఉండిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ. సో సెకండ్ మూవీ ఏంటి, ఎలా జరిగింది? సెకండ్ వచ్చి భలే మామయ్య చేశాను, సుమన్ గారి. అది కూడా అంతే, ఇలాగే ఫిలిం నగర్ లో. అందులో కూడా నోటోరియస్ క్యారెక్టర్ కదా. నేను అండ్ ఆల్ కాంబో చేశాను. నాకు అక్క క్యారెక్టర్ చేశారు సుమన్. అది కూడా ఒక ఆఫీస్ బాయ్ ద్వారా వచ్చింది యాక్చువల్లీ. ఆ ఫిలిం నగర్ లో తిరుగుతుంటే ఏంటంటే సెలక్షన్ జరుగుతుంది, ఫోన్ లోపలికి అన్నాడు. పాపం ఆఫీస్ బాయ్ చెప్పాడు. అతను ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళని ఆ చెట్టు కింద కూర్చున్న ఆయన నేమ్ ఇస్ భాస్కర్, మేము ఇంకా టచ్ లో ఉన్నాము. ఇతను ఎక్కడున్నారో నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. సో ఆయన చెప్తేనే నేను వెళ్ళాను, నన్ను సెలెక్ట్ చేశారు ఆ సినిమాకి త్రూ అవుట్ ద ఫిల్మ్. సో అలా బై గాడ్ గ్రేస్ తోడికోడలు, పోకిర్ రాజా, ధర్మచక్రం, కాలేజ్ స్టూడెంట్, బావగారు బాగున్నారు, స్నేహం కోసం, గురుగారితో కూడా 4 films, చిరంజీవి గారితో, ఆయన చిన్నప్పుడు ఆయన కాంబో అలా లక్కీగా పడ్డాయండి. అలా నేను ఐ బిలీవ్ టాలెంట్ ఎంత ఉన్నా ఏమున్నా లక్ కొంచెం పుష్ చేయాలి మనల్ని. చిరంజీవి గారి కోసం ప్రసక్తితో కనుక నీ ఫస్ట్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే నీ స్క్రీన్ షేర్ కానీ ఏంటి? వాట్ ఇస్ దట్? అయ్యో ఇంటరాక్షన్ నేను అసలు ఆయన ఎలా చూడగానే అలా అయిపోయా, బిగిసిపోయాను నేను. ఓకే. ఐ వాజ్ 9 years అనుకుంటా. బావగారు బాగున్నారు, అప్పుడు 9 or 10 ఉన్నా. ఇలా అయిపోయా నేను, ఏం మాట్లాడలా. ఏం పేరు అన్న, దిలీప్ కుమార్ సార్ అన్న. ఎన్నో సినిమా అంటే అప్పుడు ఏదో నెంబర్ ఉంది, బావగారు బాగున్నారు, 12 or 14th ఫిలిం నాది, అది 14th అనుకుంటా అన్న. వెరీ గుడ్. నేను అలా ఉండిపోయాను ఆయన చూస్తూ. ఆయన ఏం మాట్లాడలేదు నేను. ఆ రోజు మా మదర్ వచ్చారు షూటింగ్కి. మా మదర్, అందరం ఫ్యాన్స్, మా మదర్ ఫాదర్ అందరం టోటల్ మా ఊర్లో అందరం. మమ్మీ కూడా అలా చూస్తూ ఉండిపోయారు ఆయన్ని. చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నాం మనం, అయ్యో బావగారు బాగున్నారా. ఎన్ని మూవీస్ చేస్తారు ఆయనతో? 4 films. సో ఇంటరాక్షన్ ఆ తర్వాత బాగానే అయ్యేది. ఎక్కడన్నా సార్ని నేను సార్ ఒక జిమ్కి వెళ్ళే వాళ్ళము 2014లో ఇద్దరం. సో ఆయన సార్ గుర్తుపట్టారా సో అంటే పెద్దోడు అయిపోయారా. అక్కడ నుంచి ఇద్దరం రెగ్యులర్గా అదే జిమ్ చేసేవాళ్ళం అక్కడ నుంచి. అండ్ లేటర్ ఆన్ ఇంకా నేను కొంచెం ఇంట్రోవర్ట్ కాదు, కొంచెం కాదు, కొంచెం అంటే ఇలా దూసుకొని వెళ్ళి అలా చేయలేను నేను. నాకేంటంటే కొంచెం మొహమాటం, సిగ్గు. సినిమాల్లో ఉండే మొహమాటం, సిగ్గు ఏంటని అనుకోవచ్చు, కానీ స్క్రీన్ ముందు ఫైన్. మామూలు పర్సనల్ లైఫ్లో నేను అంత తొందరగా, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వెళ్తే కూడా నేను ఫ్రంట్ సీట్లో కూర్చోలేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్ ఎంత ఇంట్రోవర్ట్ అంటే సక్సెస్ఫుల్ గా అడగగా ఒక 6 attempts ఫెయిల్ అయిన తర్వాత ఫైనల్లీ జరుగుతున్న యా. సో ఆ రేంజ్ లో ఉంటుంది. అంటే టెక్నికల్లీ చిన్నప్పుడు చిరంజీవి గారితో చేసావు, తర్వాత వెన్ యువర్ ఇంటూ యువర్ టీనేజ్ అండ్ ఆల్ సార్ తో కొంచెం ట్రావెల్ చేసావు. ఈ డ్యూరేషన్ లోని డెఫినెట్లీ చిరంజీవి గారితో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కంపల్సరీ ఇన్పుట్స్ అంటూ ఇస్తారు. హానెస్ట్ ఇన్పుట్స్ అన్నవి ఆయనవి అదే టైంలో బయటికి వస్తాయి. సార్ ఏం చెప్పారు నీకోసం? వాట్ వాజ్ హిస్ అబ్జర్వేషన్ అబౌట్ యూ? నథింగ్. జిమ్ చేస్తున్నప్పుడు లేట్ వెళ్ళా 5 minutes. ఎందుకు లేట్ అయింది అన్నారు. సరే అది బయలుదేరడం లేట్గా, సరే కమ్ చేద్దాము అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్. బట్ లేటర్ ఆన్ దిక్సూచి టైంలో ఐ థాట్ సార్ని అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ. గురుగారి దగ్గరికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అలా పిలుద్దామని అనుకున్నా.
బట్ నీకు నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి నాకు అంత మొహమాటం సరే గురుగారు ఇలా కాదు ఇంకేదైనా నెక్స్ట్ సినిమాకి తీసుకొద్దాము అని యాక్చువల్లీ ఏదో ఒక రోజు ష్యూర్గా నా ఈవెంట్కి సార్ వస్తారనే ఒక కాన్ఫిడెన్స్, నేను ఆ స్టేజ్కి వెళ్తానని ఒక కాన్ఫిడెన్స్. నీకు చిరంజీవి గారు అంటే చాలా భయం, అది నాకు తెలుసు చాలా కదా. రెస్పెక్ట్, చాలా ఒబీడియన్స్ వచ్చేస్తుంది ఆయన చూడంగానే. నాగబాబు గారు అంటే ఏంటి అసలు, నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు ఏంటది. సార్ కూడా అంతే, ఎలా ఉన్నారు బాగున్నా అలాగే మాట్లాడతారు. ఎందుకంటే బ్యానర్ లో చేశాను, అంజనా ప్రొడక్షన్స్ లో చేశాను, అండ్ సార్ తోటి కూడా యాక్ట్ చేశాను. సో ఆయన ఎక్కడ కనిపించినా చాలా క్లోజ్ గా చక్కగా కూర్చొని చాలాసేపు మాట్లాడతారు. అసలు చాలాసేపు మాట్లాడతారు ఆయన. నాకు గుర్తు, ఎందుకంటే కపుల్ ఆఫ్ టైమ్స్ మనం కలుద్దాం అనుకున్నప్పుడు నువ్వు వస్తాను అన్నప్పుడు కూడా లైక్ ఏంటంటే నాగబాబు గారిని కలుస్తున్నా అంటే మామూలు క్యాజువల్, నువ్వు ఎక్కువసేపు మాట్లాడవు కదా ఎవరితో, వచ్చేస్తావులే తొందరగా. ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం సిట్టింగ్, ఏదో కూర్చొని అలా మాట్లాడటం నాకు కూడా నచ్చదు, అలా టైం వేస్ట్ చేయకూడదు అని ఒక పాయింట్. బట్ సార్తో కూర్చుంటే మాత్రం ఆయన అలా మాట్లాడుతూ ఉంటారు, నేను ఏదో మాట్లాడుతూ ఉంటా, అలా ఒక మంచి. అంటే ఈ మాటల్లోని ఇన్పుట్స్ ఉంటాయా? ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు నాకు ఇలా ఇన్పుట్ ఇచ్చారు, అలా ఇన్పుట్ ఇచ్చారు, అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనేది. క్యాజువల్ టాక్స్ ఉంటాయి, మీతో టాక్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నావు, లైక్ తెలుసు సార్కి డైరెక్టర్ అయ్యాను అని, సో ఎలాంటి కాన్సెప్ట్స్ రాస్తున్నావు, నీ టేస్ట్ ఏంటి స్టోరీస్ మీద, దాని మీద కూడా నేను డిస్కస్ చేస్తుంటాను సార్. సో అలానే రెగ్యులర్గా నేను టచ్లో ఉండను సార్కి, బట్ తెలుసు కలిసినప్పుడల్లా. అంటే నేను చూడగా నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేసేది అని అంటే కొంచెం ఫ్రీగా, కొంచెం సార్ తోటి కాస్త ఫ్రీగా కూర్చొని మాట్లాడగలుగుతాను. అదే, ఎందుకంటే చిరంజీవి గారు అంటే నువ్వు చాలా భయపడతావు అసలు. నాకు మీ ఎవరికి మాట్లాడాలి, అలా దగ్గరికి వెళ్తుంటేనే టెన్షన్ వచ్చేస్తుంటది నాకు. సో ఆయన్ని ఎలా అంటారు, డెవి గాడ్స్ లాగా చిన్నప్పటి నుంచి అలా చూసి ఆయన ఫీలింగ్ కూడా చెప్పలేము మనం యాక్చువల్లీ. ఇంకా ఫ్యూచర్లో నా ఈవెంట్స్కో లేక ఏదన్నా దానికి వస్తే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాదు. మరి స్టేజ్ మీద మాట్లాడతానో లేదో, లేదా పక్కన వెళ్ళి ఎక్కడో మూల కూర్చుంటానో తెలియదు. కానీ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని మూవీస్ చేసావు నువ్వు, ఇఫ్ యూ రిమెంబర్ వెల్? 30 దాకా చేసావు. సో క్వైట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ కదా. అంటే ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ యూ, సో దట్ ఏంటంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి సంబంధించి కూడా మనం చాలా విషయాలు మనం వీ కెన్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్ అనేసి అని. అంటే యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఏజ్ స్పాన్ ఉంటుంది కదా ఎవరికైనా సరే కూడా, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అనేసి అని. ఐడియల్ గా ఏ ఏజ్ వరకు వాళ్ళు చేయగలరు, ఆ తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు డూ ఒకసారి అయ్యింది. ఇప్పుడు నేను జయం నా లాస్ట్ ఫిలిం చైల్డ్ ఆర్టిస్ట్. అది లాస్ట్ ఫిలిమా? జయం నా లాస్ట్ ఫిలిం. ఇంకా ఆ తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే కొడతారని నేను కొడతారని లేదంటే వస్తే చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అప్పటికే స్టార్ట్ అయ్యాయి నిజాలు గడ్డాలు అన్ని. లైక్ ఐ థాట్ ఇంకా జయం తమిళ్, ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గా లాస్ట్. జయం తమిళ్ చేశాను, తెలుగు చేసిన తర్వాత దట్ వాస్ ద లాస్ట్. అండ్ హౌ డిడ్ దట్ సెలెక్షన్ హ్యాపెన్ అండ్ తేజ గారితో నీ మూవీ? యా, అది నేను వెళ్ళాను సార్ని కలవడానికి ఆఫీస్కి. అక్కడ కో డైరెక్టర్ గారు ఉన్నారు, హూ వర్క్ ఫర్ బలైమామయ్య అండ్ పుణ్యభూమి నాదేశం, ఇలా చాలా మూవీస్కి ఆయన చేశారు. అది నువ్వేంట్రా అంటే వెళ్ళదు సార్, ఇలా అనౌన్స్ చేశారు కదా, సో ఐ వాంట్ టు మీట్ డైరెక్టర్ గారు అంటే ఆయన ఎమ్మటే తీసుకెళ్లారు. ఏదో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దెన్ ఇమ్మీడియట్లీ చిన్న ఆడిషన్ లాగా చేశారు. రామానంద్ గారు అని ఉండేవారు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. సో ఆయన ఆయన ఇది చేశారు అనమాట. చేస్తే బాగా చేస్తున్నాడు అంటే థ్యాంక్ యూ సార్. అప్పుడు ఆ రోల్కి సెలెక్ట్ చేశారు గోపీచంద్ చిన్నప్పుడు. అంటే అది ప్లాన్డ్ గా జరిగిందో అన్ప్లాన్డ్ గా జరిగిందో తెలియదు, కానీ విత్ రెస్పెక్ట్ టు జయం అన్ప్లాన్డే కదా. ఎందుకనంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, నువ్వు చేసిన క్యారెక్టర్లు అన్నిటిలో కూడా ది బెస్ట్ నెగటివ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే వెళ్తా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఇంపాక్ట్ మంచి నాకు బూస్ట్ ఇచ్చి వెళ్ళింది. అలా ఎలా వెళ్ళిపోతావు కెరియర్ ని, చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఏం చేస్తావు, మంచి కిక్ ఉండొద్దా నీకని దేవుడు గట్టిగా. అందుకే చూడండి, ఐ బిలీవ్ దట్, అదే అంటారు చూడండి, నెంబర్ 1 తో మొదలైంది, అవును, జయంతో ఎండ్ అయింది. సో నెంబర్ 1 ఈజ్ నెంబర్ 1 ఫిలిం అండ్ ఎండెడ్ విత్ జయం మై కెరియర్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. సో టూ పాజిటివ్ టైటిల్స్ తోటి స్టార్ట్ చేసి ఎండ్ చేశా. సో అనిపిస్తుంది ఓకే ఏదో ఉంటుంది ష్యూర్ గా, ప్రాబబ్లీ ఇట్ మైట్ టేక్ టైం. అంత ఈజీ కాదు ఇక్కడ, ఏది అంత ఈజీ కాదు, ఇక్కడే కాదు ఎక్కడ ఏది ఈజీ కాదు. నిరంతరం
చాలా చోట్ల ఏంటనంటే ఒక ఆర్టిస్ట్కి సంబంధించి కొన్నిసార్లు వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు, లేదా కొన్నిసార్లు ఇండస్ట్రీ బ్రేక్ ఇస్తుందని అన్నాం, కానీ కొంచెం టైం ఇస్తుంది ఫర్ 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 పీపుల్ టు సెటిల్ డౌన్. కానీ జయం లాంటి ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత ఫర్ షూర్ చాలా అప్రోచెస్ నీకు వచ్చి ఉంటాయి. నువ్వు చూస్ చేసుకోలేదా వాట్ వాజ్ హ్యాపెనింగ్ దెన్, అంటే వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ దెన్ జయం క్యారెక్టర్ దగ్గర తర్వాత? జయం తర్వాత ఒక ఫిలిం చేశాను నేను యాక్చువల్లీ హీరోగా. మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ ఇన్వెస్ట్ చేసి, బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఆడలేదు అసలు. లిటరల్లీ దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మంచి లాంచ్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా తెలుగులో 2-3 చేస్తూ వెళ్తున్నాను, కానీ అన్నీ కూడా నాట్ అప్ టు ద మార్క్. మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను. ఓకే. చెన్నైలో ఒక 15 years 10-12 years ఆల్మోస్ట్, లైక్ అక్కడ ఒక 4 to 5 ఫిలిమ్స్ కొంచెం పెద్ద యాక్టర్స్తో కూడా చేశాను. మలయాళం చేస్తున్నా, బట్ ఇక్కడ తెలుగు ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ దిలీప్ మానేసాడేమో, లేదా ఏం మూవీస్ రావట్లేదేమో అని ఒకటి వచ్చింది. 2012లో ఒకటి చేశా, నా సామి రంగా. అంటే అదేంటి ట్రాన్సిషన్ అంటే నెక్స్ట్ లీడ్ రోల్ కింద జరిగే లీడ్ రోల్స్ కూడా నేను లక్ ఏంటో తెలియదు, కానీ ఇప్పటిదాకా నన్ను ఎవరు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అడగలేదు, ఏమీ అడగలేదు. లీడ్ రోల్సే చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు కూడా లైక్ టీనేజ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ సినిమాలు రన్ అవుతున్నాయి, లైక్ చిత్రం కానీ అలాంటి కాన్సెప్ట్ లో ఉన్నవన్నీ వస్తున్నాయి. రైట్. రీసెంట్ గానే ఒక తమిళ ఫిల్మ్ కి చేశాను, అది విలన్ గా చేశాను. ఆ తర్వాత షీకి నెట్ఫ్లిక్స్ కి అదే విలన్ గా చేశాను. సో లీడ్ గానే చేసుకుంటూ వచ్చా. బై గాడ్ గ్రేస్ నన్ను ఎవరు ఎప్పుడు వేరే రోల్స్ కి అడగలేదు, మరి ఏంటో తెలియదు, అడగలేదు. సో నేను చేయలేదు. కాన్వర్సేషన్ టైంలో ఇందాక నువ్వు బాలయ్య మావయ్య అన్నావు కదా, సో బాలయ్య మావయ్య అన్నా? బాలకృష్ణ గారు అది? లేదే, నేను బాలయ్య బాబు గారు అన్నాను. అంటే నేను ఇద్దరితోనే చేయలేదు. ఐ ఆల్వేస్ స్టిల్ ఫీల్ రిగ్రెట్ ఫర్ దట్. బాలయ్య బాబు గారితో చేయలేదు, నాగార్జున గారితో చేయలేదు. ఓకే. సో అదర్ దెన్ దట్ అందరు హీరోస్తో యాక్ట్ చేశారు. వాళ్ళు ఇద్దరితోటే నాకు పడలేదు రోల్స్. ఇంటరాక్షన్ అయ్యిందా ఎప్పుడైనా? నాగార్జున గారి ఫిలిం కి వెళ్ళాను, ఎదురులేని మనిషికి సెట్ కి వెళ్ళాను, కానీ అది ఆ రోల్ నాది తీసేశారో గుర్తులేదు. నేను షూట్ కి వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాను. ఆ రోల్ లేదు, డైరెక్టర్ గారు అది ఆ రోల్ తీసేశారండి అని చెప్పారు. లేదంటే ఆయనతో కూడా చేయాల్సిందే ఆ రోజు, బాలకృష్ణ గారితో. సో నౌ కమింగ్ టు షూటింగ్ పార్ట్, దిలీప్, స్కూలింగ్ కూడా జరుగుతూ ఉండేది నువ్వు ఇందాకలా చెప్పినట్టు, దెన్ షూట్స్. సో హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? అంటే వర్ యూ ఎంజాయింగ్ ఇట్ ఆర్ ఇట్ వాజ్ స్ట్రెస్ఫుల్? శుభ్రంగా ఎంజాయ్ చేసేవాడిని. షూట్ లేని రోజు చాలా ఫీల్ అయ్యాను, అమ్మా ఈరోజు షూట్ లేదా రే. ఎక్కువ ఆ ఏజ్లో స్కూలింగ్ టైంలో సినిమాలతో పాటు రుతురాగాలు ఒక సీరియల్ చేశాను. రుతురాగాలు చేసావా? యా, 2 years చేశాను. వర్ధన్ క్యారెక్టర్ చేశాను. 2 years, 1.5 year పైన చేశాను నేను. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ 10 days రుతురాగాలే ఉండేది నాకు షూట్. మిగతా 10 days or 12 days మూవీస్ ఏదన్నా వస్తే డేట్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ. ఎవరు మేనేజ్ చేసేవారు డేట్స్? మమ్మీ. డాడీ ఆర్ఐగా చేసేవారు. డాడీ అప్పటికి జాబ్ గవర్నమెంట్ జాబ్ ఆయన ఆర్ఐ. సో మమ్మీయే. మాకు పీపీ నెంబర్ ఉండేది, పక్కింట్లో వాళ్ళు నెంబర్ ఇచ్చేవాళ్ళం కార్డు మీద. అవునా? సో అక్కడ ఒక రిమోట్ ఉంటుంది, అది నొక్కితే మా ఇంట్లోకి వినిపించేది పక్కింట్లో, అంటే ఫోన్ వచ్చింది రండి అని. అయ్యో పాపం వాళ్ళు చాలా ఎప్పుడు మర్చిపోను వాళ్ళని, ఇప్పటికీ వెళ్ళినా మాట్లాడుతుంది. సో బిల్ కొడితే మమ్మీ వెళ్ళిపోయి బుక్ పెన్ను తీసుకొని వెళ్ళిపోయి ఏ కంపెనీ ఏ రోజు డేట్స్ రెమ్యునరేషన్ ఎంత చెప్తారు ఆ రోజు ఆ డేట్స్ బ్లాక్ చేసి పెట్టేవాళ్ళు. రుతురాగాలకి ఏ డేట్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు మాకు 1 month ప్రియోరే సీరియల్కి. ఆ డేట్స్లో వస్తుందా, క్లాష్ అవుతుందా, వస్తే అప్పుడు మంజులా నాయుడు గారితో మాట్లాడేవాళ్ళు, మేడం ఒక్కరోజు వాళ్ళకి కావాలంటే. సో మమ్మీ యూస్ టు మేనేజ్ అండి. ఆ విషయంలో చెప్పాలంటే నువ్వు చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే అప్పట్లోని టెలివిజన్కి డేట్స్ ఇచ్చారు అని అంటే మూవీస్కి డేట్స్ తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ఆర్టిస్టులు బిజీగా ఉంటారు. ఇంకొకసారి టీవీ ఆర్టిస్ట్ అని ఇంప్రింట్ పడిందని అంటే మూవీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అని చెప్పుకోవాలి. లేదు, అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కదా. ఓకే. నేను ఇప్పుడు చేయలేదు. నాకు యాక్చువల్లీ తమిళ నుంచి ఏ ఛానల్ అని చెప్పను, కానీ ఒక మంచి ఆఫర్ వచ్చింది యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కానీ మన టార్గెట్ సినిమానే యాక్చువల్లీ. లైఫ్ ఆర్ డెత్ సినిమాలోనే చూసుకోవాలి. వన్స్ అందులోకి దిగిపోయాము అని అంటే బిజీ ఉంటుంది లైఫ్, డబ్బులు వస్తాయి బాగా మంత్లీ, బట్ మనం అనుకున్న టార్గెట్ని ఇంకా రీచ్ అవ్వలేము. అక్కడ ఒక 2 years 3 years కుక్ అయిపోతాము. అలా అని మధ్యలో రాకూడదు, బికాజ్ నేను ఒక కమిట్మెంట్ అంటే కమిట్మెంట్గా ఉంటాను.
సో అవ్వదు. అని అందుకే సినిమా ఈజ్ మై మేజర్ బ్రెడ్ అండ్ బటర్ ఆర్ ఫోకస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. మన టార్గెట్ సినిమానే. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే నీకు జరుగుతున్నదో లైక్ ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టీనేజ్కి వచ్చేటప్పటికి ఫర్ యూ ఇట్ ఈస్ కొంచెం బ్యాలెన్స్గానే బాగానే జరిగింది, ఎందుకంటే యూ ఆర్ షిఫ్టెడ్ టు అదర్ లాంగ్వేజెస్ కూడా. కానీ ఇన్ జనరల్గా ఒకవేళ ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో వాళ్ళు చేయాల్సింది ఏముంటుంది? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ దట్ దే ఆల్ హ్యావ్ టు డూ? నిజంగా చెప్పాలి అంటే ఆ పీరియడ్ టైంలో గ్యాప్ వచ్చేస్తుంది ఎవరికైనా. అలా హీరోకి పనికి రాకుండా, ఇలా చైల్డ్ ఆర్టిస్ట్కి పనికి రాకుండా ఆ ఫేజ్ డల్నెస్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేను కూడా అది ఫేస్ చేశాను. నేను ఎలా ఫేస్ చేశాను అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి డైరెక్ట్గా హీరో అయిపోయా, అది ఓకే. ఆ ఫిల్మ్ ఆడకపోయేసరికి నాకు ఒక అటెస్ట్ గ్యాప్ వచ్చింది. లిటరలీ ఒక 4 years, 2006 నుంచి 5 నుంచి 6, 7, 8, 9 దాకా 4 years. అప్పుడు చెన్నై ఇంకా షిఫ్ట్ అవ్వలేదు నేను. అంటే 2006లో వెళ్ళా కానీ కాన్సన్ట్రేట్ చేయాల. 9 నుంచి ఐ స్టార్టెడ్ సైనింగ్ ఇన్ తమిళ్. ఆ 4 years ఆ పీరియడ్ ఉంటుంది చూడండి, అయ్యో చాలా టార్చర్ ఉంటుంది. ఇదేంటిది ఖాళీగా ఉన్నాము, ఏంటి ఇదేంటిది ఇలా ఉన్నాము, మైండ్ అన్నెసరీగా టీనేజ్లో ఉంటాము మనం. అది టీనేజ్ దాటి వస్తున్న స్టేజ్ కదా, ఆటోమేటిక్గా వాట్ వి కాల్ ఒక బ్రెయిన్ ఒక ఫేజ్లోకి వెళ్తుంది షూర్గా. బిజీగా ఉండి సడన్గా ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది. దెన్ ఐ యూస్ టు నేను అయ్యప్ప మాల వేసుకొని ఆ డివైన్ సైడ్ కొంచెం వెళ్ళి బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా అలా కొంచెం నేను ఆ 4 yearsని గడిపాను. అకాడమిక్స్ వైజ్గా చూసుకుంటే హౌ షుడ్ ఇట్ గో ఫర్ ఎన్ ఆర్టిస్ట్ జనరల్గా, అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లోని? అకాడమిక్స్ అంటే చదువు విషయంలో చూసుకుంటే చదువు అంటే ఏమైపోయింది అంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది మంచి డిగ్రీస్ మంచిగా బాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ నో దట్. అన్ఫార్చునేట్లీ నేను ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల. నువ్వు ఎక్కువ చదివిన సినిమాని? నేను ఎక్కువ చదివిన సినిమా. నాకెందుకో తెలీదు ఇప్పుడు మనం చదివి ఏం చేస్తాము అంటే, ఇది ఎవరిని చదువుకోవద్దని చెప్పడం కాదు బాబోయ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పొద్దున్నే 9 to 6 క్యాండిడేట్ కాదు మనము. మనకి సినిమానే లైఫ్. అది ఏదైనా సరే ఇప్పుడు అదే చదివి చేయాలి అంటే నేను హైదరాబాద్ రావాల్సిన పని. మా ఊర్లోనే గుంటూరులో ఉండి ఏదో చదివేసి అప్పుడే ఎర్లీ ఏజ్లోనే పెళ్లి చేసేస్తారు, ఇవన్నీ అయిపోతాయి. సో ఇక్కడ దాకా వచ్చి ఏదో సాధిద్దామని వచ్చి రావాల్సిన పని లేదు. మనం జాబులు చేసుకోవడానికి లేదా ఇంకేదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని చేసుకోవడానికి కాదు. మనం ఏదైనా సాధిద్దాము లైఫ్లో. కొంతమందికే దొరికే ఆపర్చునిటీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అనేది, అది దొరికింది కాబట్టి లెట్స్ అంటే ఇంట్లో ఎంకరేజ్ చేశారు కాబట్టి సరిపోయింది భయ్య. చూడండి టెల్లింగ్ యూ నీడ్ అన్ ఎంకరేజ్మెంట్. బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే, దయచేసి మీ ఉద్యోగాలు మానేసి జాబుల్ని రిజైన్ చేసేసి ప్రెషర్ తీసుకోకండి. జాబ్స్ చేస్తూ ట్రై చేయాలంటే చేయండి, అది మేల్ అయినా ఫీమేల్ అయినా, జెండర్ కాదు ఇక్కడ. కానీ షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తారు? దే హ్యావ్ టు. ఆఫీస్లో చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్, సెట్టింగ్ తీసుకెళ్ళండి, ల్యాప్టాప్ షార్ట్ వచ్చినప్పుడు వెళ్ళండి, ఏదో ఒకటి మేనేజ్ చేసుకోండి తప్ప మీరు జాబులు మానేసి వస్తాము అంటే పర్సనల్గా నేను నో అని చెప్తాను. అంటే సో ప్యారలల్ ఇన్కమ్ అంటూ ఏదో ఒకటి ఉండాలి, ఐదర్ జాబ్ వైజ్ గా కానీ ఏదో ఒక వైజ్ గా కానీ ఒక ప్యారలల్ ఇన్కమ్ అంటూ డెఫినెట్ గా ఉండాలి. నేను జాబ్లో వదిలేయమని అయితే చెప్పను. నా దగ్గరికి వస్తుంటారు ఆడిషన్స్కి వాటికి, నేను అదే అడుగుతా ఫస్ట్, మీరు ఫుల్ టైం చేస్తున్నారా ఏంటి? కొంతమంది ఫుల్ టైం అని చెప్తారు. ఫుల్ టైం మీరు చేస్తున్నారు అంటే యూ హ్యావ్ ఇనఫ్ ఫుడ్, బెడ్ అండ్ షెల్టర్, ప్రాబ్లం లేదు కదా? లేదు సార్ అందుకే ఫుల్ టైం. ఓ ఆసమ్. లేదండి నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, జాబ్ ఈజ్ మై ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్, కానీ మానేసి తిరుగుదాం అంటే డోంట్ డూ దట్ అని చెప్తాను. నాట్ డిస్కరేజింగ్. అదేంటి అంటే యూ నీడ్ మనీ, సర్వైవ్ అవ్వడానికన్నా ఉండాలి కదా. రైట్. సర్వైవల్ ఇష్యూస్ లేవంటే దట్స్ ఓకే. 60 ఏళ్ళు వచ్చినా నువ్వు తిరిగి ప్రయత్నాలు చేసుకోవచ్చు, దాని గురించి ప్రాబ్లం లేదు. నార్మల్గా ఎవరికన్నా సరే కూడా తెలిసి తెలియని వయసులోని వాళ్ళని సినిమాలకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఐదర్ ఇట్ కుడ్ బి పేరెంట్స్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఆ చైల్డ్ కంటూ అవగాహన ఉండదు, వెదర్ ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫ్యూచర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనేసి. తనకు తనుగా నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఇదే రంగానికి చెందుతాను లేకపోతే నేను ఇదే రంగానికి చెందను అన్న అవేర్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇదే ఫీల్డ్లో ఉండిపోవటం వల్ల అది తెలియటం కష్టం అవుతుందా జనరల్గా? ఇన్ జనరల్గా ఏం లేదు, అదే మీకు చెప్పా ఇందాక, చాలామంది చిన్న ఆ పీరియడ్ అనుకున్నాం కదా ఇందాక, ఆ పీరియడ్లో చాలామంది వేరే జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
కంప్లీట్లీ వదిలేసి 3-4 ఇయర్స్ జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిజినెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలోనే చేసే వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. లేదా ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో వర్కౌట్లు చేసి అండ్ కొంచెం లీడ్ రోల్స్ కి సరిపడేటట్టు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్వతహాగా వాళ్ళకి అనిపించాలి వెదర్ ఐఎమ్ మేడ్ ఫర్ దిస్ క్రియేటివ్ ఆర్ నాట్ అన్న. ఏం లేదు, మన టాలెంట్ మనం కొంచెం తెలుసుకోగలిగితే వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. ఇంట్రోస్పెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే లోపట వాళ్ళని ప్రశ్నించుకోవాలి. అంటే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మీ క్యాపబిలిటీస్ ఏంటో మీకు తెలియాలి కదా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. యు ఆర్ గుడ్ ఇన్ వాట్. కొంతమంది ఏం చేస్తారు అంటే పైకి కవరప్ చేసుకోవడానికి దే విల్ టెల్ ఫ్యూ థింగ్స్, అందులో డెఫినెట్లీ దే ఆర్ నాట్ గుడ్ అని వాళ్ళకి తెలుసు లోపల, కానీ కవరప్ చేసుకోవడానికి చెప్తారు. రేపు ఆ టైం వస్తుంది చూడండి, దాన్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చినప్పుడు అలా నొప్పులు వస్తాయి మనకి. అయ్యో అనవసరంగా కనెక్ట్. నేను అనేది అదే, ఒక యాక్టర్ వచ్చినా లేదా కొత్తగా ఎవరన్నా, అంటే పాత వాళ్ళకి చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, కానీ డైరెక్టర్స్, కొత్తగా వచ్చే యాక్టర్స్, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎవరన్నా ఉంటే కూడా హ్యాపీగా దే కెన్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఏంటి మనం వాట్ వీఆర్ గుడ్ ఇన్, మనకి మనం చీట్ చేసుకోకుండా, మనకి మనం కవరప్ చేసుకోకుండా, ఎస్ ఐఎమ్ గుడ్ ఇన్ దిస్ అంటే లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూస్తే కైండ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ గారు కానీ అదందరూ వై దే టాక్ బోల్డ్ అంటే, బోల్డ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక మనిషికి అంటే ద కాన్ఫిడెన్స్, సక్సెస్ స్పీక్స్ అ లాట్. అండ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా నీకు రికగ్నిషన్ అంటూ, అవార్డ్స్ అంటూ, డూ యూ రిమెంబర్ ఎనీథింగ్? అయ్యో, నేను 100 days ఫంక్షన్, 100 days అవార్డ్స్కి నాకు నా బ్యాడ్ లక్ ఏం చెప్తాను మీకు. అది అంటారు చూడండి, లైఫ్లో మనది ఏది కాదు, మనకి ఏది ఉండదు, మనం పోయేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళమని. నాకు అది కరెక్ట్గా వర్తిస్తుంది. ఎలా అంటే నెంబర్ 1 నుంచి జయం వరకు అన్ని అవార్డ్ ఫంక్షన్స్కి నన్ను పిలిచేవాళ్ళు నా షీల్డ్ కోసం. అప్పట్లో షీల్డ్స్ ఇచ్చేవాళ్ళు, 100 days ఆడేవి కదా. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టరు, భలే మావయ్య పర్లేదు బాగానే ఆడింది, తోడికోడళ్ళు బ్లాక్ బస్టరు, ఇట్లా బ్లాక్ బస్టర్స్, ధర్మ, అన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అన్నిటికీ రమ్మనేవాళ్ళు, నేను షూట్స్లో బిజీ ఉండేవాడిని. ఇప్పుడు ఇంట్లో చూస్తే నాకంటూ ఒక మెమరీ, ఒక మొమెంటో కూడా లేదు తెలుసా మీకు. సో ఆ మొమెంటోస్ ఏవి నువ్వు కలెక్ట్ చేసుకోలేదు, కానీ వాళ్ళైనా పంపించచ్చు కదా దిలీప్. అంతా ఇప్పుడు ఉంటే మన ఏముంటాయి కదా, బుక్ స్విగ్గీలో ర్యాపిడోలో బుక్ చేసుకుంటే వచ్చేస్తుంటాయి. అప్పట్లో ఏముంది, మనం పోవాలి, పొద్దున్న పోతే సాయంత్రం అయితే షూటింగ్, నైట్ ఎప్పుడో ఒకసారి 3 కాల్ షీట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా సర్లే అనుకుని వదిలేసేవాళ్ళు. నాకు ఇది చాలా, యు నో వాట్, ఈవెన్ ద ఫొటోస్ ఆల్సో, సినిమాలు యూట్యూబ్ లో ఉన్నాయి, కానీ నా దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ ఉండేవి, వర్కింగ్ స్టిల్స్, అన్ని వర్కింగ్ స్టిల్స్ ఉండేవి. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ తోటి, ప్రొడ్యూసర్ గారితో, తోడికోడలు, వి హ్యావ్ అ గ్రూప్ ఫోటో. రామనాయుడు గారు, అసలు పెద్ద పెద్ద లెజెండరీ యాక్టర్స్ అందరూ ఒక ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఉంటుంది. అన్నీ పోయినాయి తెలుసా నా దగ్గర. ఒక కంపెనీలో ఇస్తాడు, మొత్తం ఆల్బమ్ పోగొట్టేశాడు 2002లో. ఏం చేస్తాం, ఇప్పటికి నా దగ్గర ఒక ఫోటో లేదు. ఏమన్నా కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి స్క్రీన్ షాట్ చేసుకోవడమే. నేను అంటే నాకు అదే అనిపిస్తుంది, ఏంటిది అంటే అంతే లైఫ్, మన దగ్గర ఏది ఉండదని నాకు అర్థమైంది. అండ్ వెంకటేష్ గారితో ఇంటరాక్షన్ హౌ వాజ్ ఇట్? వెరీ స్వీట్ అండి సార్, ఆయన చాలా మంచి మనిషి, చాలా డౌన్ టు ఎర్త్. ఆయన తోటి 2 సినిమాలు చేశారు, ఒకటి రాజా, ధర్మశేఖరం. ధర్మశేఖరం, ఓకే ఓకే, 2 కాంట్రాస్ట్ మూవీస్. ఒకటి అది సరిగా ఆడలేదు కానీ కోకిర్ రాజు యావరేజ్ అనుకుంటా, ధర్మశేఖరం వాజ్ ద బ్లాక్ బస్టర్. సో అండ్ డూ యూ రిమెంబర్ ఎనీ స్వీట్ మెమొరీ విత్ హిమ్? ఎందుకనంటే వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడిన దానిలో ఇన్ డెప్త్ అనాలిసిస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎనీ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్? ధర్మచక్రం చేస్తున్నప్పుడే అనుకుంటా నేను ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డా సార్తో ట్యాగ్ చేయాలి అంటే. కూర్చోబెట్టి మాట్లాడారు ఒక 10 నిమిషాలు, ఏం పేరు, ఏం చేస్తావు, ఎన్ని సినిమాలు చేసావు, ఇప్పటికి ఎక్కడ ఉంటావు అంటే ఫిల్మ్, అదే మన ఇంటి దగ్గరే ఉంటావా, సార్ ఇంటి దగ్గర నుంచి దగ్గరే అప్పట్లో అంటే. అవునా, ఓకే, టెన్షన్ ఎందుకు పడుతున్నావు, ఇన్ని సినిమాలు చేసుకుంటూ వస్తే ఇక్కడ టెన్షన్ పట్టడం ఏంటి, నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు. నేను కూడా నేను నేర్చుకుంటాను తెలుసా నీకు ప్రతిదీ, నేను డైలాగ్ ప్రాక్టీస్ చేస్తా తెలుసా, అలా కొంచెం కంఫర్ట్ చేసేవారు. సో అండ్ అలాంటి బూస్టింగ్ కానీ లేకపోతే అలాంటి మోటివేషన్ కానీ డూ యూ థింక్
ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఏ లాంగ్ రన్ ఆల్సో. ఆ షూటింగ్ వదిలేస్తాయి లాంగ్ run లో కూడా. నేను అదే జిమ్ చేస్తుంది, మేము ఇద్దరం చెప్పాను ఇక్కడ అని చెప్పను కానీ పేరు ఏ జిమ్కి వెళ్ళే వాళ్ళమని. అదే 14 ఐ రిమెంబర్ 2014. ఏం చేస్తున్నావు అని అడిగారు. ఇప్పుడు పెద్దోడు అయిపోయావు, ఇప్పుడు చాలా గుర్తుపట్టలేదు సార్. ఏం చేస్తున్నావు అంటే ఇలా చెన్నైలో ఉంటున్నాను సార్, ఎక్కువ తమిళ మూవీస్ చేస్తున్నాను, ప్రయత్నం చేయి, వదలకు, కీప్ ట్రైంగ్, ఏదో ఒక రోజు ఉంటుంది షూర్గా, వదులుకుంటే ప్రయత్నం చేయాలి అని నాకు ఆ రోజు ఆయన చిరంజీవి గారు. నాకు ఈవెన్ ఫోటో తీసుకో అడగాలంటే కూడా నాకు మొహమాటం అయింది ఆ రోజు. సార్ నేను రోజు జిమ్ చేసేవాళ్ళం కదా సార్, ఒక ఫోటో తీసుకుంటానంటే ఏమంటారు, శుభ్రంగా రారా అని తీసుకుంటారు, ఎందుకంటే కలిసి చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. నేను తీసుకోలేదు ఆయనతో. ఏంటంటే నాకు అదొక మొహమాటం, అదొక భయం. అడిగితే బాబోయ్ అని ఒకటి ఉంటుంది నాకు, అదే అది పోదు అనిపిస్తుంది. మరి అది ఎందుకు అలా ఉంటుందో. మా మదర్ అదే అంటే సినిమాల్లో చొక్కాలు ఇప్పేసి చేసాము, బలేమోయల్ అని సినిమాలో ప్యాంట్లు ఇప్పేసి పిల్లలు ఉన్నప్పుడు అన్ని ఒకటి ఉంటుంది కదా ఫేజ్, ఇప్పుడు షర్ట్ లేకుండా చేయాల్సి వస్తుంది. అండర్వేర్ మీద కూడా కమల్ హాసన్ సార్ లాంటి వాళ్ళు చేసిన వాళ్ళు అన్నారు, వితౌట్ నేక్ కూడా చేశారు సార్. అలా అన్ని చేస్తావు, ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఎందుకు బయట నువ్వు అంటే ఏమీ చేయలేము అంతే. నేను అదే టాపిక్ వద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను నీతో లైక్ డిస్కషన్ అండ్ కాన్వర్జేషన్ అనుకున్నప్పుడు కూడా ఐ జస్ట్ వాంట్ యూ టు రిప్రజెంట్ లైక్ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుందాం అనుకుని, దాంతోపాటు కూడా మన వేడ ఎలాగా పర్సనల్గా అడిగితే కూడా కొంచెం ఆపుతాడు అనేసి నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, ఇంతలాగా నీకు టాలరెన్స్ లెవెల్, పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ. రెండోది నువ్వు చాలా ఇంట్రోవర్ట్. మూడోది అసలు నీకు ఇండస్ట్రీకే వర్కౌట్ కాని క్వాలిటీ మొహమాట కదా. ఈ మూడు ఉన్నాయి రైట్. అసలు ఈ మూడిటితో నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు దిలీప్? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? ఏమీ లేదు, వెళ్ళి మన పని మనం చేసుకొని వెనక్కి వచ్చేయడం. అంటే ఇండస్ట్రీలో ఉండేటప్పటికి యూ జస్ట్ నీడ్ టు గో అండ్ టామ్ ఎవ్రీవేర్ అండ్ మీట్ పీపుల్, ఆర్ కొంచెం చేసినా సరే దానికోసం ఎక్కువ చెప్పుకోవటం ఇవన్నీ నువ్వు చెయ్యవు. కానీ నీకు ఎలా వర్కౌట్ అవ్వాలి మరి అలాంటప్పుడు? హౌ డస్ థింగ్స్ గో? దేవుడి దయ, దేవుడి దయ, అంతే అంతే అంతే. అంటే అదే అంటాను, నేను ఏ రోజు ఏ ఆఫీస్కి నా అంతటి నేను వెళ్ళలేదు. నన్ను రమ్మని నువ్వు రా ఒకసారి ఆఫీస్కి, ఈవెన్ జయంకి కూడా ఇందాక చెప్పినట్టు ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్లారు. నాకు ఆయన తెలుసు, తేజ గారిని పరిచయం చేస్తాను, తీసుకెళ్లారు తప్ప నేనుగా హౌస్ లో నుంచి స్టెప్ అవుట్ అయ్యి పలానా ఆఫీస్కి వెళ్దాము, పలానా డైరెక్టర్ గారిని కలుద్దాము, పలానా ప్రొడ్యూసర్ గారిని కలుద్దాము, ఒక అవకాశం కోసం నేను ఎప్పుడు వెళ్ళాల. బేసిక్గా ఒక ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళాలి లోపలికి, ఇప్పటికీ ఒకవేళ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయాల, నేనే ఇన్విటేషన్ నన్ను నేను క్రియేట్ చేసుకొని నేను వెళ్ళాను అని అంటే నేను ఆ లోపలికి పోవడానికి 10 నిమిషాలు పడుతుంది నాకు మొహాటంతో. చాలాసార్లు నీకు నాకు డిస్కషన్ వచ్చినప్పుడు ఇదే అంట, నీ ఎక్స్పీరియన్స్ నాకుండి, నీ ఎక్స్పోజర్ నాకు ఉంటే నేను అసలు ఏమీ లేకుండానే నేను అదే చెప్తున్నా నేను. అంటే ద థింగ్ ఈజ్ ప్రాబబ్లీ అది బై బర్త్ వస్తుంది. ఓకే, ఇది నిన్ను ప్రొటెక్ట్, ప్రతి ఒక్క దానికి దేర్ ఆర్ 2 sides ఆఫ్ ది కాయిన్ కదా. ఇది నీకు హెల్ప్ అయ్యింది, ఓకే ఇది నాకు చాలా హెల్ప్ అవుతున్నది అని అనిపించడానికి కూడా ఏదో ఒక ఇది ఉంటుంది కదా. వాజ్ దేర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ యూ ఫెల్ట్ ఓకే బా ఈ క్వాలిటీస్ నిజంగా నాకు హెల్ప్ చేస్తున్నాయి రా బాబు, లెట్ మీ గో విత్ దిస్ అనేసి? లైఫ్లో ఒకటి ఉంటుందండి, మన గురించి ఎంత తక్కువగా ఎదుటి వ్యక్తికి తెలిస్తే లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి, ద మోర్ యూ గెట్ టు నో అబౌట్ పీపుల్. అంటే ఈవెన్ వెన్ యూఆర్ ఇన్ ఎ లైమ్ లైట్ ఫీల్డ్, అదే అంటున్నా, లైమ్ లైట్లో ఉండండి, మీరు ఎక్కడన్నా ఉండండి, మీరు వెళ్ళారా, మీరు పని చేసుకున్నారా, మీరు వచ్చేసారా, ఇదొక స్టైల్. లేదు ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్, ఒక ట్రావెల్, అది మేల్ ఆర్ ఫీమేల్ డజంట్ మ్యాటర్, ఒకటి క్రియేట్ చేసుకుంటే ఏదో ఒక సందర్భం ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్షియేట్ రావడానికి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం బాగున్నప్పుడు మనం అన్నీ చెప్తాం, అరే దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆర్ లైఫ్. ఎప్పుడైతే చెడిపోతుందో ఇద్దరికి, దిల్ టాక్ అబౌట్ యూ, బయటకు వెళ్ళి మాట్లాడతారు, లేనివి కూడా మాట్లాడతారు, ఉన్నవి ఎలాగో మాట్లాడతారు, చెప్పుకుంటాం కాబట్టి ఇంకొంచెం మసాలాలు యాడ్ చేసి లేనివి కూడా మాట్లాడతారు. ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బికాస్ ఇండస్ట్రీలో పిఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ లిటిల్ బ్యాడ్ ఇన్ దట్. ప్రాబబ్లీ మేబీ గట్టిగా ఒక హిట్ కొట్టిన తర్వాత మనం పిఆర్ చేసుకోవాల్సిన పని ఉండదు.
రైట్. అది ఆటోమేటిక్గా సినిమా మాట్లాడుతుంది, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చేస్తుంటాయి, మనం ఏమి మాట్లాడవసరం లేదు. మనం క్వైట్గా కూర్చున్నా ఆఫర్స్ వస్తే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాట్ ఐ బిలీవ్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ వెళ్తే కూడా నేను ఇంకా అంత హిట్లు కొట్టలేదు యాజ్ అ హీరో కానివ్వండి, యాజ్ అ డైరెక్టర్గా కానీ. దిక్సూచి గేవ్ మీ గుడ్ నేమ్, బాగా చేస్తాడు, ఇట్ వాస్ క్రిటికల్లీ ఎక్లైమ్డ్, బాగా తీసాడు, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ 2 అని గూగుల్లో ఎప్పుడైనా DIKS అని పుట్టంగానే 2 అని వస్తుంది, వెన్ ఈస్ 2 రిలీజ్ డేట్ అని. అంటే ఎక్కువ సర్చ్ చేస్తే విల్ గెట్ దట్. సో ఆ పేరు వచ్చింది కొంచెం, ఓకే బాగా తీసాడు, ఇంట్రెస్టింగ్గా తీసాడు, ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఇప్పుడు నేను ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే ఓకే దిలీప్ వచ్చాడు అవార్డ్ ఫంక్షన్కి, లెట్స్ ఈరోజు రిసీవ్ చేసుకుంటున్నాడు, ఆ స్టేజ్లో వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్, చాలా మంది చెప్తారు యూ షుడ్ గో, దిస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్, సిట్టింగ్ దేర్. ఎందుకనంటే ఇండస్ట్రీని నువ్వు ఆల్మోస్ట్ చాలా చూసావు కనుక నీకు ఆ అవేర్నెస్ ఉంది, ఎక్కడ లైన్ డ్రా చేయాలి, ఎక్కడ ఇది వెయ్యాలి అనేసి. అని ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ డూయింగ్, ఆర్ నాట్ జస్ట్ సింప్లీ బికాస్ ఎవరైనా చేయాలంటే నిజంగా చెయ్యొచ్చు. చేయకుండా ఒక లైన్ గీసుకుని కూర్చున్నారు అంటే ప్రాబబ్లీ యూ హ్యావ్ యువర్ ఓన్ క్యాలిక్యులేషన్స్. నాకు తెలుసు ఎక్కడ ఏంటి, ఆ మీటర్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ రేషియో పరిస్థితి ఏంటి, నాకు ఐడియా ఉంది. సో వాట్ ఐఎమ్ వెయిటింగ్ రైట్ నౌ ఇన్ మై లైఫ్, సింపుల్, ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ సినిమా, ఆడియన్స్కి నచ్చే సినిమా ఒకటి ఉంటుంది, అది చేసింది దిక్సూచి. ఆడియన్స్కి నచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సంగా కలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ సెకండ్ ఆస్పెక్ట్. ఇది చేయాలి ఇప్పుడు నేను. ఇది చేస్తే మనం అనుకునే పిఆర్లు, మనం అనుకునేవి ఏదైనా దాని అంతటా అదే అన్ని సెట్ అయిపోతాయి. అండ్ ఒక హానెస్ట్ పాయింట్ నీ గురించి ఏంటంటే, నీ గురించి నీకు బాగా తెలుసు, ఎంతవరకు చేయాలో తెలుసు, అండ్ ఆ యాక్సెప్టెన్స్ ఉంది నీలో. ఇందులోనే ఇంకొక పాయింట్ ఏంటంటే, నీకు చాలా దగ్గరైన ఇంకొక క్వాలిటీ ఆఫ్ యూ, విచ్ ఇస్ ద డాన్స్. ఓకే, రైట్. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, నీకు బాగా నచ్చింది ఇది ఇంకో క్వాలిటీ, విచ్ ఇస్ డాన్స్. So let's talk about it. How do you enjoy it and how did you enjoy it with respect to choreography, dance and ఇష్టం, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పినట్టు చిన్నప్పటి నుంచి బాగా నచ్చిన ఇష్టం అంటే నాకు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ గ్రేస్తో చేస్తా చిన్నప్పటి నుంచి. సో అది నన్ను బాగా డ్రైవ్ చేసింది, ముందుకు తీసుకెళ్ళింది, బాగా డ్రైవ్ చేసింది నన్ను. అది హీరోగా చేసినప్పుడు కూడా తమిళ్లో కానివ్వండి, కొన్ని కుత్తు సాంగ్స్ అంటారు, ఇలా యూనో ఓకే ఈ అబ్బాయి బాగానే చేస్తాడు డాన్స్ అని ఒకటి వచ్చింది అనమాట. సో ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ, నాకు ఇష్టం. ఎప్పుడన్నా మ్యూజిక్ పెడితే కూడా నేను డాన్స్ చేస్తుంటాను. ఇష్టమైన ఇట్స్ వెరీ సింపుల్. ఆఫ్ ది కెమెరా నువ్వు ఒకలా ఉంటా, బట్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా యూర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ పర్సన్. అలా చెప్తారు చాలా మంది ఆర్టిస్టులు అలా ఉంటారు. కెమెరా అనగానే ఈడెంత పెద్ద. లేదు ఐ am actually talking the positive side of it, so don't worry about it. అసలు వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు అనుకుని వాళ్ళు అనుకుంటారు, నువ్వు అనుకుంటావు. అదే అంటున్నాను. మన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది కెమెరాకి అవసరం లేదు, ఆడియన్స్కి కూడా అవసరం లేదు. చాలా విషయాలు ఎలా ఉంటుంది అంటే, కొంతమంది ఇంటర్వ్యూస్లో నేను చూస్తుంటా, పాపం పర్సనల్ లైఫ్ని బాగా ఎలివేట్ చేసేసి ఉంటారు. నాకు ఇలా అయింది, అలా అయింది, నేను పెళ్లి చేసుకుంటే నాకు ఇట్లా అయింది, లేదా ఇంకొక దగ్గర ఎలా. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు ఎవరికి చెప్పాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని చేసుకుంటానా లేదా అబ్బాయిని చేసుకుంటావా అని ఎవరి పర్మిషన్లు తీసుకోవాలా. నువ్వు ఒకరికి చెప్పనప్పుడు వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ నీకు నచ్చి నువ్వు చేసుకుంటావు ఏదైనా సరే. ఎనీథింగ్, బీట్ సినిమా, బీట్ ఎనీథింగ్, నీకు నచ్చి నువ్వు చేస్తున్నావు. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, లేదా ఇంకొకటైనా నువ్వు మాత్రమే ఫేస్ చేయాలి. మూడో వ్యక్తికి అనవసరం. నిన్ను కన్నారు కాబట్టి నీ తల్లిదండ్రులకు అవసరం, నీ బ్లడ్ లైన్లో సిస్టర్ బ్రదర్ ఉంటే వాళ్ళకి అవసరం, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రక్త సంబంధికులు. ఆడియన్స్కి వాళ్ళు చూసేటప్పుడు కూడా అదే అనుకుంటారు, ఎందుకు బాబు నీకు వల్ల మాకెందుకు అనే పాయింటే ఉంటుంది. అంటే ఏంటంటే మన ప్రైవేట్ లైఫ్ దో వీఆర్ ఏ పబ్లిక్ ఫిగర్, మన ప్రైవేట్ లైఫ్ ఉండాలి. బికాజ్ ప్రైవేట్గా మనం ఎందుకు చెప్పాలి అంటున్నాను.
ఆడియన్స్కి కూడా వాళ్ళు ఏమంటారు, నీ ప్రైవేట్ లైఫ్ నాకు ఎందుకు అంటారు. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి లైఫ్లో. టు బీ ఫ్రాంక్, ఎవ్రీబడి అందరికీ ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. ఎవరు లేకుంటే ఎవరు ఉండరు, అందరూ హ్యాపీనెస్ అన్నీ కూడా మిక్స్డ్ అప్. వైట్ బికాస్ ఎవరు వచ్చి సాల్వ్ చేయరు ఏదైనా సరే, గుర్తుపెట్టుకోండి. నోబడి కమ్ అండ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, యూ బీట్ ఎనీథింగ్. మీరు ఏదైనా కానివ్వండి, అది ఎవ్వరు సాల్వ్ చేయనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? అండ్ యూ వర్క్డ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్, మల్టిపుల్ లాంగ్వేజెస్. యాజ్ ఎ డైరెక్టర్గా నీకు ఇప్పుడు అది ఉపయోగపడుతున్నదా? ఏ రేంజ్లో ఉపయోగపడుతున్నది? బికాస్ యూ వర్క్డ్ ఇన్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. యా అది హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు తమిళ్ చేశాను, చిన్నప్పుడు చేశాను, పెద్దయిన తర్వాత లాంగ్వేజ్ బాగా నేర్చుకున్నాను. కొంచెం లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చింది నాకు. రాయటం చదవటం ట్రై చేస్తున్నాను, అది కొంచెం చూడాలి. బట్ మాట్లాడడం చాలా బాగా వచ్చు తమిళ్. నేనే డబ్ చేసుకుంటాను, నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. నాకు సో కమాండ్ ఉండటంలో మంచిదే. ప్రకాష్ రాజ్ గారు చూడండి, అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఆర్టిస్ట్కి మంచిదే. రేపు ఫ్యూచర్లో ఏదైనా తమిళ సినిమా యాక్ట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ మూవీ చేసినా లేదా డైరెక్ట్ చేసినా ఏది చేసినా లాంగ్వేజ్ మీద కమాండ్ అనేది మంచి విషయమే. ఇప్పుడు మలయాళం చేశాను, మలయాళం చేసినప్పుడు మలయాళం అసలు లిటరలీ రాదు. తమిళ అన్న వనకం గినకం వచ్చేది అప్పట్లో. మలయాళం అసలు లిటరలీ ఏమీ తెలియదు. ఇండస్ట్రీ ఎక్కడ ఉండేది కూడా నాకు ఐడియా ఉండేది కాదు. 2012లో చేసే ఒక ఫిలిం స్టెప్స్ అని, దానికి సన్ టీవీ వాళ్ళు కూడా పార్ట్నర్స్ అనమాట. సినిమా నో క్లూ అండ్ ఐడియా. నేర్చుకున్నా కొంచెం అట్లీస్ట్ బేసిక్స్ అన్న నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్. అంతే, నేర్చుకుంటే మంచిది. మలయాళం ఇండస్ట్రీ కూడా ఈరోజు మనం ఓటీటీస్లో చాలా సినిమాలు చూస్తున్నాం. ఎస్, కమింగ్ అప్ విత్ గ్రేట్ కంటెంట్స్. సో కాంటెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు మనకి. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, ఆ సినిమాని ఏ భాషలోకైనా తీసుకెళ్లే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. సో తెలుసో తెలియకో యూనివర్స్ హ్యాస్ ప్రొవైడెడ్ యూ యాజ్ సచ్ కి వేరే ఇండస్ట్రీస్లో కూడా భయ్యా నీకు అవేర్నెస్ వచ్చేస్తే నీకు ఇది ఈజీ అయిపోతుందని జరిగిపోయిందా? అలా ఏమి ఉండదు. నథింగ్ ఈజ్ ఈజీ. నేను ఒకటి చెప్తాను మీకు, ఏది ఈజీ కాదు భయ్య లైఫ్లో. లైఫ్ ఈజీగా తీసుకుంటే ఈజీ అన్నీ, కానీ ఏది ఈజీ కాదు. ఎస్పెషల్లీ ప్రొఫెషన్ నువ్వు అసలు ఈజీగా తీసుకోకు, అది నేను ఈజీ తీసేసుకుంటాను డెఫినెట్గా. లైఫ్ని కావాలంటే ఈజీగా తీసుకో అంటుంటారు కదా, మన కొటేషన్స్ ఉంటాయి. టేక్ లైఫ్ ఈజీ ఆర్ చిల్ అవ్వు, అంతవరకు బాగానే ఉంటుంది. ప్రొఫెషనల్ వైజ్గా చిల్ అవ్వని ఎవరన్నా చెప్తే మనకు లోపల మండుతుంటుంది, బాబు మీకేం తెలుసు చిల్ అవ్వమంటున్నారు. సి ఇట్స్ ఆల్ ఎవ్రీడే ఇస్ ఫైట్ హియర్. ఇక్కడనే కదా, ఏ ఫీల్డ్లోనైనా వాళ్ళ రంగాల్లో రాణించాలని ఎవరైనా అనుకుంటారు. సో టేక్స్ టైం, ఫైట్ చేయాలి, తప్పదు. మనం కూల్గా ఉందాం అనుకుంటాం, కానీ మా సినిమా ఇంటి డిలే అయిపోతుంది, అమ్మ సినిమా ఇంటి ఇంకా మనం సైన్ చేయలేదు. ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి, కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేము. చేసామనుకోండి ఖాళీగా ఉన్నట్టున్నాడు బాగా. అదే విషయం అడుగుదాం అనుకున్నాను. ఐ మీన్ వర్కౌట్స్కి దానికి వెళ్తూ ఉంటావు కదా, ఆర్మ్ చైర్ అడ్వైజర్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండి. చాలా మంది చెప్తారు సీరియల్స్ చేయొచ్చు కదా, అది ఎందుకు ట్రై చేయట్లేదు. నేను ఎప్పుడు ఏది ట్రై చేయలేదు. లోపల రీరికార్డింగ్ ఏం పడుతుంది? రీరికార్డింగ్ ఏముండదు. నేనేమనుకుంటానంటే పాపం ఏదో సజెషన్ ఇవ్వాలని ఇస్తుంటారు, వాళ్ళకి తెలియదు కదా అంత మంచిగా అనుకుంటా నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి సినిమాల సంగతి తెలియదు, ఇండస్ట్రీ సంగతి తెలియదు. ఓకే, పిల్లోడు సినిమాల మీద పడి తిరుగుతున్నాడు, కనీసం సీరియల్స్ అంటే బాగా బిజీ ఉంటాడు కదా అనే పాయింట్ ఉంటుంది కదా. ఇక్కడ బిజీ ఉన్నామా లేదా అన్నది కాదు, మనకి నచ్చింది మనం చేస్తున్నామా లేదా అన్నది మ్యాటర్. సో అంటే వాళ్ళు ఏదో నా మంచి కోసం చెప్తున్నాను, చాలా మంచిగా నేను మంచిగా తీసుకుని నేను ముందే చెప్తా. నేను ఏమీ అనుకోను, మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, మీరు చెప్పండి అంట. చెప్తారు, చెప్తే నవ్వుతా. అది ఒక చిన్న ఐడియా ఉందండి ఏం చేయాలని. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్. నో. ఒకప్పుడు ఉండేది, ఒక 20s లో ఉన్నప్పుడు ఉండేది కొంచెం ఇలా. అది వేరే, ఆ పీరియడ్ వేరే. 30 దాటంగానే సరేనండి, ఓకే ఇప్పుడైతే ఐడియా లేదండి, తర్వాత చూద్దామండి, ఇలా అయిపోయింది బేసిక్గా. సో ఇలాగే తీసుకుంటా ఫర్ షూర్, నేను అబద్ధం చెప్పచ్చు. సో కమింగ్ అప్ టు యువర్ న్యూ ప్రాజెక్ట్, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? సో ఆర్ యూ డూయింగ్ సంథింగ్? చెప్తా వెరీ సూన్. I'll let you know, you guys, let you know that. చెప్తాను, సోషల్ మీడియాలో వస్తుంది షూర్గా. ఏం చేస్తున్నాను, దేని మీద చేయబోతున్నాను, వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ కుకింగ్ రైట్ నౌ అనేది షూర్గా చెప్తాను. బట్ ఐఎమ్ కుకింగ్ సంథింగ్. You're definitely cooking something. I'm definitely cooking something very interesting, but I don't want to reveal right now what exactly I'm cooking.
ఓకే. నాకేమైపోయిందంటే ప్రాబ్లం, నేను చేసే పనిని కనుక ముందు చెప్పేసి నేను ముందు సోషల్ మీడియాలో పెట్టేస్తే నాకు ఆ పని నేను రాసిస్తా బోన్ పేపర్ మీద 100% అవుతుంది. సో ఐ వాంట్ కీప్ ఇట్ ప్రైవేట్ రైట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్స్ చేస్తున్నానా చేయట్లేదా కూడా నేను ఇప్పుడు చెప్పను మీకు. బట్ సూన్ ఐ విల్ లెట్ యు నో బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అ ఫిల్మ్ కాల్డ్ శంబల. హే రైట్, యా, ఓకే. దట్ వాస్ లైక్ అది 2019 లో దిక్సూచి అయిన తర్వాత అనౌన్స్ చేశాను. అవును అవును బై ద టైమ్ నోబడీ నోస్ అబౌట్ శంబల, ఎవరికీ తెలియదు. ఇప్పుడు కల్కి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు కదా. అవును అవును. నేను అప్పుడే కాన్సెప్ట్ రాసేసుకొని స్టార్ట్ చేశా. అన్ఫార్చునేట్లీ సెట్ కాలా. మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, అన్ఫార్చునేట్లీ సెట్ కాలా. మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్, ఇలా 3 ప్రొడ్యూసర్స్ మారారు ఆ ప్రాజెక్ట్కి. స్టిల్ ద ప్రాజెక్ట్ ఈజ్ లైక్ హోల్డ్లో పెట్టా, పెండింగ్లో ఉంది. అండ్ రీసెంట్గా కొంచెం ఆ టైటిల్ మీద వేరే ఎవరో వచ్చేస్తున్నారని కాంట్రవర్సీ కొంచెం అవుతుంది. సో ఐ టోల్డ్ దెమ్ వై డూ యూ వాంట్ టు యూజ్ మై టైటిల్? నేను 2019 టైటిల్ రిజిస్టర్ అయ్యి ఉందా? ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఫ్రమ్ 2019 నుంచి. ఐఎమ్ రెన్యూలింగ్ ద టైటిల్ ఓకే. ఆన్ ప్రియోర్ నోట్ కన్ఫర్మ్ గా చేస్తున్నాను. ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో నేనే రిజిస్టర్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీస్ గైజ్ వెంట్ టు సమ్ ఛాంబర్ సమ్వేర్ ఇన్ విజయవాడ. ఇక్కడికి వెళ్ళి సైలెంట్ గా, అక్కడ కూడా ఛాంబర్ వచ్చిందా? అక్కడ కూడా వచ్చింది. సైలెంట్ గా మరి ఎలా మేనేజ్ చేసుకున్నారో రిజిస్టర్ చేసేసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో. నేను ఫస్ట్ 2 years ఛాంబర్ లో చేశాను. నెక్స్ట్ రెన్యూవల్స్ నుంచి కౌన్సిల్లో చేస్తూ వస్తున్నా ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో. తెలుసు వాళ్ళకి నా దగ్గర ఉంది టైటిల్ అని, బట్ వెళ్ళి చేసేసుకున్నారు. ఐ ట్రై టు ఇన్ఫార్మ్ దమ్, డ్యూడ్ వై? నా క్వశ్చన్, నా దగ్గర టైటిల్ ఉంది, అందరికీ తెలుసు. నేను 2019 నుంచి నా అప్డేట్స్ అన్ని సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఇప్పటికీ పోస్టులు ఉన్నాయి, అలాగే ఉండిపోయినాయి. అవి ప్రాజెక్ట్ హోల్డ్ అయినా ఐ విల్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ ఫర్ షూర్, దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. వై డూ యూ వాంట్ టు కాపీ మై టైటిల్? అసలు మరి వీళ్ళేమంటారు? ఆల్రెడీ నీ దగ్గర ఎప్పటి నుంచో రిజిస్టర్. వాళ్ళు ఏమంటారు మాకు తెలియదు, మీరు అనౌన్స్ చేశానా లేదా నువ్వు పక్కన పెట్టేసి. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ నాట్ రాజమౌళి గారు, ఆర్ ఐఎమ్ నాట్ పవన్ కళ్యాణ్ గారు రైట్ నో. ఐఎమ్ వెరీ స్మాల్ యాక్టర్ అండ్ స్మాల్ డైరెక్టర్. నీకు తెలియకపోవచ్చు, మేబీ ప్రాబబ్లీ ఐ డోంట్ నో అబౌట్ యూ ఆల్సో. బేసిక్గా ఏం చేశారు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇక్కడ ట్రై చేశారు ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్లో, యూ కేమ్ టు నో దట్ ద టైటిల్ ఈజ్ అండర్ మై నేమ్ ఉంది అని తెలుసు. మీరు ఎక్కడో బ్యాక్ డోర్ నుంచి ఎలాగో చేసేసుకున్నారు. అది ఈ టైటిల్స్ ఇష్యూ నడుస్తూనే ఉంది, చేసేసుకున్నారు, మీకు ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగాను మీకు ఎలా ఇచ్చారు, నా దగ్గర ఉంది కదా, నాకు ఇచ్చారు అన్నారు. సరే ఇచ్చారు, ఓకే. నేను ఇమీడియట్గా ట్రేడ్ మార్క్ చేశాను టైటిల్ని. ద అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. ₹1,00,000 ఖర్చు పెట్టి నేను ట్రేడ్ మార్క్ చేసుకున్నాను. నేను చేశానని తెలిసి ఇమీడియట్గా 1.5 months తర్వాత వాళ్ళు చేశారు. బట్ మై అప్లికేషన్ ఈస్ మై డేట్ ఈస్ లిటిల్ ఫార్వర్డ్. ఓకే. వాళ్ళు ఉన్నారు ఆబ్వియస్లీ, అది ఎవరు చేసేది కాదు. ఎందుకు అంటున్నా, వెన్ యూఆర్ ప్రొడ్యూసింగ్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ విత్ యువర్ ఓన్ నాలెడ్జ్, మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు అనుకుంటున్నా నేను. సక్సెస్ అవ్వాలి, మీరు మంచిగా రావాలి సినిమా. నా టైటిల్ ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా నీకు వచ్చి అప్రోచ్ అయ్యారా? వేరే యాక్చువల్లీ లెట్స్ సిట్ అండ్ టాక్ అంటే, ఐఎమ్ బిజీ రైట్ నో, యూ టాక్ టు మై మేనేజర్ అన్నారు. ఓకే, దెన్ నేను ఇమీడియట్గా లీగల్ నోటీస్ పంపించాను వాళ్ళకి. బట్ ఐ పుట్ అ డెమరేజ్ బికాజ్ నా టైటిల్ నా దగ్గర ఉంది అండ్ ద ట్రేడ్ మార్క్ ఈజ్ అండర్ ప్రాసెస్ అండ్ మై అప్లికేషన్ ఈజ్ ఆన్ January. మీ అప్లికేషన్ ఎప్పుడు మార్చ్లో నన్ను చూసి మీరు వేసుకున్నారు. దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. నా దగ్గర టైటిల్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ ద టైటిల్. చాలా మంది అడిగారు పెద్దవాళ్ళు కూడా, నేను ఇవ్వలేరు బికాస్ దట్స్ మై డ్రీమ్. ఆ టైటిలే నాకు కరెక్ట్ అది నా సినిమాకి. మీరు ఎలా అనౌన్స్ చేస్తారు? కాదు దిలీప్, ఇన్ దిస్ ప్రాసెస్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ లీడ్స్ విత్ రెస్పెక్ట్ టు మీడియా కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ. కాదు దిలీప్, ఎందుకు వెళ్ళి మాట్లాడవలసి? నాకు ఒకటి భయ, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంట్రవర్సీస్ హియర్. ఇప్పుడు ఏదో ప్రెస్కి ముందుకు వచ్చేసి నా టైటిల్ని నేను ప్రింట్ తీసుకొని ఇది నాది, వాళ్ళు పెట్టుకున్నారు, అలా ఎలా ఇస్తారు, అది ఎందుకు? ఆడియన్స్కి ఎందుకు అవి? పోనీ ఆ ఇండస్ట్రీ ఆడియన్స్ ఏమంటారు అంటే, ఎవడు వస్తే వాడు రండ్రా బాబు ఆ టైటిల్ తోటి, మాకు ఎందుకు, మాకు నచ్చితే చూస్తాం లేకపోతే. ఎగ్జాక్ట్లీ. నేను ఛాంబర్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి వై అవసరం లేదు. ఐ ఫైట్ లీగల్లీ. ఏదైనా ఉంది అంటే లెట్స్ ఫైట్ లీగల్లీ. ప్రెస్సుల్లో కూర్చొని ప్రెస్సుల్లో చెప్పి అవసరం ఏముంది? ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అదే అర్థమైంది. లేదంటే నాకు ఒక్క 10 నిమిషాలు నా పిఆర్ఓకి చెప్తే ప్రెస్ మీట్ పెడతారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. అవును, నేనే టైటిల్ ఫస్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ప్రతి చోట డేట్స్ తో సహా ఉంది. డేట్స్ అయితే మ్యానిపులేట్ చేయలేను. 2019 నేను ఎప్పుడైనా అనౌన్స్ చేశాను. ఆ ట్విట్టర్లో అప్పట్లో బిఏ రాజు గారు ఆయన అకౌంట్ నుంచి కూడా నేను
పోస్ట్ చేయించాను, వస్తుంది ఫిలిం. నేను టైటిల్ రెన్యూవల్ చేసుకోలేదు, నేను వదిలేశాను అంటే అయ్యో ప్లీజ్ మీరు పెట్టుకోండి. తప్పకుండా. నేను టైటిల్ని కాపాడుకుంటూ వస్తున్నాను ఆ స్క్రిప్ట్ని. నేను ఇప్పుడు ఏదో పెద్ద హీరోకి పిచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. టేక్స్ టైం. నా తిప్పలేదో నేను పడుతుంటే వై డూ వాంట్ టు కాపీ మై టైటిల్? ఇన్ఫాక్ట్ మన ఇద్దరికి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు భయ్యా ఇది ఇలాగా అవుతూ వస్తున్నది అంటే ఐ సెడ్ దట్ ఈస్ ద పవర్ ఇన్ ద టైటిల్, అందుకనేసి ఇట్ విల్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ సమ్ టైమ్, అది కొంచెం టైం పడుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే టైటిల్స్ దానికి ఏదైనా ఇది చేసుకుంటే ఇచ్చేస్తున్నారు రెన్యూ. సి దెర్ ఈస్ నో ప్రాపర్ పర్టిక్యులర్ దీని మీద ఒక లా లేదు, ఒక చట్టం లేదు. యాక్చువల్లీ ఒక సిస్టమ్ లేదు, ఒక ప్రొటెక్షన్ లేదు, చట్టం లేదు. చట్టంలో ఏంటి అంటే ఈ స్టోన్స్లో పెట్టుకోండి అనే ప్రాసెస్లో ఉంది. మనం పెట్టుకున్న రూల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒకరి టైటిల్ ఒకళ్ళ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వైడ్ ఇంకెక్కడా చేయకూడదు ఒకరినొకరు కన్సల్ట్ అవ్వకుండా అని. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే బ్యాక్ డోర్స్ లేదా ఏదో మేనేజ్ చేసేసుకొని ఒక 500 1000 ఇచ్చి చేస్తే దాని పర్యవసానాలు ఇంత దారుణంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బేసికలీ నువ్వు ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో తెలియని ప్రాంతంలో ఉంటున్నావు అంటే కాదు, నీకు మా కార్డ్ కూడా ఐ థింక్ యూ హ్యావ్ మా మెంబర్. అపార్ట్ ఫ్రమ్ దట్ అది చిన్నప్పుడే వచ్చింది. ఆ తర్వాత ఈ ఫర్టినిటీ వాళ్ళకి కూడా నీకు చాలా మంది తెలుసు, వాళ్ళకి నువ్వు తెలుసు. అసలు నీకే ఇంత ప్రాబ్లం అవుతున్నది అని అంటే ఐ నో యూ నెవర్ స్పీక్ ఇట్ అవుట్ సైడ్, ఏదో మన కాన్వర్సేషన్ లో ఇలా బయటపడ్డావు. కానీ రేపు ఆ స్టేజ్ వస్తే కూడా ఐ ఫైట్ లీగల్లీ ఫర్ షూర్. నేను ఎందుకంటే నేను వదలదలుచుకోలేదు. బికాజ్ వై షుడ్ ఐ లీవ్? ఇంకేదన్నా టైటిల్ అయింటే నేను వదిలేసేవాడిని. బట్ దిస్ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. షార్ట్గా నాకు ఆ కథ ఏంటో నేను రాసుకునేవాడిని, నాకు తెలుసు. నేను ఎవరిని ట్రై చేసుకుంటున్నాను లేక ఆ బడ్జెట్ అన్నీ తెలుసు. నాకు తెలిసి పెట్టేసుకుంటే ఏమనాలి చెప్పండి. నాకు ఇంకా అదే పని నేను చేస్తే వాళ్ళకి, అదే నేను అనేది అదే పని నేను చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు ఈ కుర్చీలో కూర్చొని కూడా ఆలోచించాలి కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ. అదే అంటున్నాను, మీకే నేను చేస్తే అదే సిచ్యువేషన్, వాట్ విల్ యూ డూ? నిన్న మిమ్మల్ని మీకు సినిమాని ఆపాలను లీగల్గా నా ఇంటెన్షనే కాదు. సినిమాలు తీయాలి, అందరూ బయటికి రావాలి, సక్సెస్ఫుల్ కొట్టాలి. అప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ అంట మూవీకి, అలాంటి వాళ్ళు రావాలి, అందరు రావాలని నేను కోరుకుంటా. బట్ ఎందుకు కాపీ చేయడం ఎందుకు? రైట్. ఎనీవే కమింగ్ బ్యాక్, నీ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎలాగా చెప్తావు? then we will understand what are the things with respect to your new project, what is that you're going to do. Overall ga ippudu ee journey loni right from the day how you started as a child artist దగ్గర నుంచి నువ్వు ఇప్పటిదాకా చేస్తున్న దానికి ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా నాకు చెప్పాలి అని అంటే లైక్ వాట్ ఇస్ దట్ యూ సే, వాట్ ఎవర్ యూ హ్యావ్ గాన్ త్రూ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మొత్తం చేసినవన్నీ కూడా చెప్పాలి. ఎందుకనంటే తమరు చాలా తక్కువ చెప్పాలి అంటే ఏముంటుంది. నైస్ జర్నీ విత్ లాడ్ ఆఫ్ హర్డల్స్ అప్. మామూలు చిరంజీవి గారికి తప్పలేదు నేనెంత, రజనీకాంత్ గారికి తప్పలేదు నేనెంత. సో కామన్ అప్స్ డౌన్స్, పడతాము లేస్తాము. ఏదైనా కానివ్వండి, అది ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఒక జీవితంలో మనిషి పుట్టిన తర్వాత చచ్చే వరకు ఎవరికి సాఫీగా ఏది సాగదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఒక పేరు రావాలని ఇప్పుడు 1995లో నేను షిరిడి వెళ్ళాను. అప్పటి నుంచి బాబా డివోటీ. ఇప్పుడు నేను వారాహి అమ్మకు కూడా డివోటీ అయ్యాను. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధి అక్కడ ఉన్నప్పుడు ఏం లేదు, షెడ్ ఉండేది, అక్కడక్కడే తిరిగి అక్కడక్కడే కూర్చునేవారు. అవును అవును. ఈ రోజు వెళ్ళండి, మీకు హవర్స్ టుగెదర్ టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి. సేమ్ తిరుమల కూడా అంటే దేవుడికే ఇంత టైం పట్టింది ఆయన ప్రజల్లోకి వెళ్ళి నానాలి అంటే. మనం ఎంత మనుషులం, రెప్పపాటు జీవితం అంటాం కదా, ఎంత మనము. సో ఈ ఉన్న చిన్న స్పాన్లో మనం ఏదైనా సాధించి చచ్చిపోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ద డెస్టినేషన్ ఫర్ ఎనీ వన్, చెప్పినా చెప్పకపోయినా. బట్ యూ డూ సంథింగ్ అండ్ యూ డై. డోంట్ అంటే ఇట్లా గివ్ అప్ ఇవ్వకుండా. వెరీ షార్ట్. అండ్ I wish you all the best for your upcoming project. Thank you so much. And ఎంతో టైం తీసుకుని అని నేను అనను కానీ ఏం పర్లేదు ఐ అండర్స్టాండ్. ఎన్నో పోస్ట్పోన్స్ తర్వాత ఇన్ఫాక్ట్ ఏంటంటే నీలాంటి ఇంట్రోవర్ట్ బయటకు వచ్చి మాట్లాడడం అన్నది అందులోని వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న చెప్పడం. దిక్సూచి టైంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళాను, చాలా వాటికి సినిమా కోసం వెళ్ళి చేశాను తప్ప పర్సనల్గా మనం కూర్చొని అనేది నేనేమనుకుంటానంటే ఇప్పుడు సినిమా ఏదన్నా
అనౌన్స్ అయ్యి అలా వస్తే దాని మీద ఇంటర్వ్యూ అంటే పర్లేదు, కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడతాము, జనాలకి మనం ఏం మాట్లాడితే ఏంటి, ఏం ఫరక్ పడుతుంది అనేది పాయింట్. సరే, నేను అవన్నీ కూడా నా కోసమని పక్కన పెట్టి ముందుకు వచ్చి యూ హావ్ గివెన్ టైమ్ ఫర్ మీ. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్స్ టు యూ. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్, అండ్ నెక్స్ట్ నీ ప్రాజెక్ట్ లో మళ్ళీ మనం కలుద్దాం. షూర్. ఓకే, షూర్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.